నమస్తే వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు. గత 25 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో పనిచేశారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నారు. డాక్టర్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దంత సమస్యలు ఉన్నవారికి వైజ్ఞానం కలిగించాలని ఈ ఛానల్ని స్టార్ట్ చేశారు. సో మరిన్ని సమస్యలు తెలుసుకోవడానికి డాక్టర్ గారిని కనుక్కుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాము గుట్కాని నోట్లో పెట్టుకొని రసాన్ని మింగుతూ ఉంటారు. సో అలా చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి? చాలామంది ఈ గుట్కాని ఇట్లాగా నలుపుతారు అన్నమాట. దాంట్లో పొగాకు మిగతా రసాయనాలు చాలా ఉంటాయి. అవి నలిపి ఇప్పుడు ఇట్లా పెదవి ఇట్లా తీసి ఇట్లా వేసుకుని ఇక్కడ పెదవి దగ్గర అట్లాగే ఇక్కడ బుగ్గ దగ్గర అట్లా పెట్టుకుని రసాన్ని మింగుతూ ఉంటారు అన్నమాట. చాలామంది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి, తర్వాత ఫ్యాక్టరీస్ ఏంటి, తర్వాత ఈ వర్కింగ్ వాళ్ళు అందరూ కూడా ఈ అంటే ఊసిపోక అంటే ఏదోటి మనకి అంటే నోట్లో ఉండాలి అంటే ఆ రసాన్ని మింగుతూ ఉంటే ఒక నిశా వచ్చినట్టుగా ఒక ఎనర్జీ వచ్చినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. యాక్చువల్గా ఈ బుగ్గని కనుక ఈ గుట్కాని అక్కడ పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉంటే అది కొంతకాలానికి ఈ బుగ్గ దగ్గర పుండైపోతుంది. ఆ పుండైపోయి అక్కడ ఒక అల్సర్గా ఏర్పడుతుంది అన్నమాట. ఆ అల్సరు అదేంటంటే ఇంచుమించు నోట్లో ఒక అల్సర్ అంటే పుండు, అది 1 month లేకపోతే 2 months 3 months అది తగ్గకోకుండా ఉన్నట్లయితే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ పుండైపోయిన దగ్గరే మళ్ళా గుటక పెట్టడం, అక్కడి నుంచి రసాన్ని మింగటం, తర్వాత రోడ్ల మీద ఊయటం, అక్కడ ఊయటం, లేకపోతే ఎక్కడన్నా బిల్డింగ్లో ఉంటే బిల్డింగ్ కార్నర్లో ఊయటం, ఇట్లాగా అనేక విధాలుగా చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ గుట్కాలు ఉమ్ముల కోసం కేవలం దేవుళ్ళు ఫోటోలను కూడా అక్కడ అతికించడం కూడా జరుగుతూ ఉంది. అంటే అట్లీస్ట్ ఈ దేవుళ్ళు ఫోటోలు పెడితే ఆ దేవుళ్ళ మీద ఉమ్ముయురు అన్న ఉద్దేశంతో చాలామంది పెడతా ఉంటారు అన్నమాట. కానీ అక్కడ ఇప్పుడు దేవుళ్ళు ఫోటోలు పెట్టినా కానీ వీటి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఇట్లాగా ఈ గోడలు లేకపోతే రోడ్లు ఇవే కాకుండా ఈ నోరు కూడా ఈ బుగ్గ చర్మం కూడా పుండైపోయి అది తగ్గకుండా కొంతకాలానికి అది క్యాన్సర్గా మారే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించి అంటే ఏదోటి అంటే ఇప్పుడు మేము చూస్తూ ఉంటాం, అంటే మేము హాస్పిటల్లో చాలా కాలం పనిచేస్తాం కాబట్టి ఈ డ్రైవర్లు ఆయాలు అట్లాగే ఈ గ్లాస్ ఫోరలు చాలామంది కూడా ఆ గుట్కాని నోట్లో వేసుకుని అలా మింగుతా పనిచేస్తూ ఉంటారు అన్నమాట. ఈ విధంగా చేయడం అనేక సార్లు చెప్పడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వినకపోవడం, లాస్ట్గా అది పుండైపోవడం, అది బయటకు వచ్చేయటం, ఈ బుగ్గ చర్మం నుంచి ఆ పుండు బయటకు వచ్చేసి చీము రక్తం కారటం, లాస్ట్కి వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ఇట్లాంటి విషయాల్ని మనసులో పెట్టుకునే అంటే దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాలని ముఖ్యంగా ఈ నో టొబాకో అంటే నో స్మోకింగ్, తర్వాత నో చూయింగ్, ఈ విషయం మీద ఈ టొబాకో పదార్థాల మీద తప్పనిసరిగా మనం
ఒక అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.